ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడైన మా ప్రభువా, నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. ఇంతవరకు పాటలలో, స్తుతి ఆరాధనలో, ప్రార్థనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడవు గనుక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ కొద్ది మాటలు లేఖనాల్లో నుండి ప్రభువా మీరే సూటిగా తేటగా మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ చివరి కాలంలో మేము వాక్యం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉండటానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన శక్తి కలిగిన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రైజ్ ది లార్డ్. మీరు చేసే ప్రతి కార్యము చెప్పాలా, ప్రేమతో చేయండి. దేవునికి స్తోత్రం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి మాట మెలకువగా ఉండుడి. ఎట్టి చెప్పండి. ఒకటి మెలకువగా ఉండుడి. 2 విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసములో నిలకడగా ఉండండి. 3 రోషము గలవారై ఉండండి. మా 3 ఏంటిది? రోషము గలవారై, పౌరుషము గలవారై ఉండండి. 4వది ఏంటంటే బలవంతులై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యములన్నీ ప్రేమతో చేయమంటాడు. కాబట్టి ప్రాముఖ్యంగా ఈ సమయాన మొదటి మాటను మనం ధ్యానం చేద్దాం. ఆమేన్ చెప్పరా? నిద్రపోతున్నారా? ఏడ ఉన్నారా? మీరు మీ పనుల్లో బిజీగా ఉండొచ్చారు, మేము మా పనుల్లో బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరు తయారుగా ఇంటికాడ కూర్చొని నిద్రపోయిన వాళ్ళు ఏమి లేరు. అర్థమైందా? ఎవరికి ఉండాల్సినటువంటి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. అంత మాత్రము చేత ఒళ్ళు అలసిపోయింది నిద్రపోతానంటే కుదరదు. ఆమేన్. కాబట్టి ప్రాముఖ్యంగా మొదటి మాట మెలకువగా ఉండండి. అనండి ఒకసారి. ఎవరు? అది మెలకువగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఒక 4, నిద్రపోతే వచ్చే అనర్థాలు ఒక 4 చెప్పి నేను ముగిస్తాను. ఏదో ఆమెను అడుక్కోవాల్సి అంతే. దయ్యం పట్టం చూసినట్టు చూస్తారు నాకు, లేట ఆమెను చెప్పకుండా.
ఏమైంది మీకు? హల్లెలూయా. నేనంత గట్టిగా మీరు అంత అంటే మనం అరిస్తే ఇంట్లో ఉన్నది ఒంట్లో ఉంది రెండు పారిపోవాలి. ఊరికే ఫోన్ చేశారు అనుకున్నది 22 పాల నుంచి వాళ్ళు. శక్తి లేకపోతే, మహిమ లేకపోతే, దేవుని ప్రభావం లేకపోతే ఎవడో మనం లెక్క చేయడు. అది ఉండబట్టే అందరు లెక్క చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సాక్షాత్తు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వాక్యం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీకు అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? అర్థమైపోతుందా? హైవే మీద పడి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ తనతో పాటు కూడా శిష్యులు తీసుకెళ్ళి, బాబు మీరు కూడా వచ్చి నాతో కూడా ప్రార్థన చేయమని చెబితే ఆయన వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే సమయానికి మనోళ్ళు చక్కగా గురకలు పెట్టి నిద్రపోతున్నారు. అప్పుడు యేసయ్య వచ్చి వాళ్ళతో ఏమంటాడంటే, ఒక్క గడి అయినా మీరు నాతో కూడా మేలుకొని ఉండలేరా? గడియ అంటే ఎన్ని గంటలు? గడి అంటే ఎన్ని గంటలు చెప్పరేమండి గట్టిగా? 3 అయితే 3 అంటే 4 గంటలు మీ ఇష్టం, దేవునికి ఇష్టం. కొన్ని గంటలు వేసుకోండి, 3 గంటలు కనీసం ప్రభువుతో పాటు కలిసి ప్రార్థన చేయటం ఎంత గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. ప్రభువుతో కలిసి ఉండటం ఎంత భాగ్యం. నిజమేనా? భాగ్యమేనా? ఇప్పుడు ప్రభు మనతో ఉన్నాడా? ఇద్దరు ముగ్గురు నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా ఉండేదననేనా మన దేవుని, ఉండేదననేనా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు స్తుతించెదము. యేసయ్యే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. యేసయ్యే నా సంగీతము. హల్లెలూయా. వేల మంది కూర్చున్న దగ్గర నేను ఉంటానని లేదా ఆయన? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో, నా నామమున ప్రార్థన చేస్తుంటారో, నా నామమున స్తుతిస్తుంటారో, వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగినోడు
ఈ రాత్రి అది నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు అనండి, అనగట్టిగా నాలో ఉన్నాడు. ఎవరు జరబేమమ్మా, ముద్దల వెంకటాన్ని తిరుగుతారు బాగా. రోని కుంభాలు కుంభం ఓహం ఓహం రోని అండి. రైస్ మిల్లుడు కూడా అదిరిపోయి చావాలి. ఇందులో ఎట్టి తింటున్నారు, ఏం పాపగలం నాయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు వచ్చి అంటున్నాడు, ఈ రాత్రి ఒక్క గడి అయినా నాతో మేలుకొని ఉండలేదా? ఆమె మరి రోజుకో 3 గంటలు కూడా నిద్ర లేకుండా ప్రార్థన చేయలేమా? నిద్రపోకుండా వాక్యం చదవలేమా? నిద్రపోకుండా ఉండలేమా ఆయనతో? మరి పాట ఎందుకు? దొంగదాన దొంగ పాటలు పాడుతున్నాం. నేనుండాలేనయ్యా నే బ్రతక, నేను కాదు అంటుంది యేసుప్రభు అంటాడు. దెయ్య మొహందానా సైతానా పాట ఏమో ఈ పాట పాడి మళ్ళీ నాతో కొంచెంసేపు కొట్టకుండా కాసేపు మిరపకాయల కాడ కాసేపు ఆడ కాసేపు వేడ కాలక్షేపం చేస్తావా అంటాడు ఆయన. ఉండేవాళ్ళే ఏం చేయాలా? రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా. ఆహా, ఎంత వినసొంపుగా ఉన్నది మీ స్వరము. ఆమెన్. ప్రవర్తన కూడా అలా ఉండొచ్చో ఎంత బాగుండును అంటాడు ప్రభు. ప్రవర్తన అట్లా లేకుండా మిరపకాయల కాడ, సొన్నపొచ్చుల కాడ అక్కడక్కడ ఉంటా, వింటున్నారా? హోటల్లో ఉంటా, అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా, ఆడ తిరుగుతా, రోడ్ల మీద తిరుగుతా, చేపలకు పోతా, వింటున్నారా? లోకంలో చేయరానటువంటి కార్యములన్నీ చేస్తూ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రుడు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దరిద్రం ఎందుకు పోవట్లేదు? శాపం ఎందుకు పోవట్లేదు? రోగం ఎందుకు పోవట్లేదు? వ్యాధి ఎందుకు పోవట్లేదు? ఆర్థికపరమైన ఇబ్బందులు ఎందుకు తొలగిపోవట్లేదు? కారణం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో కొన్ని గంటలు గడపకపోవడమే. ప్రతిరోజు కొన్ని గంటలు ఏం చేయాలా? చెప్పాలి గట్టిగా. అది ఎవరో దేవుడు యేసయ్యతో గడపాలి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. ఆయనతో గడిపే క్షణం ఆనందమా, కష్టమా, శ్రమ, శోధన, ఇరుక, ఇబ్బందా? ఆనందమేనా? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన అదే సంగతి. ఆయనతో ఆనందం, సంతోషం. నీతో నా జీవితం సంతోషమే. ఎన్ని పాటలు ఉన్నాయండి దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎవరు రాశారంటే ఆయనతో గడిపే వాళ్ళు రాశారు, ఆయనతో ఉండేవాళ్ళు రాశారు. మనం ఉన్నాం పెట్టాం కానీ పాటలు మాత్రం పాడతాం కానీ నిజంగా ఆయనతో మనం నడుపుతున్నారా? అమ్మా ఏం నడుచుతా ఉరి చూస్తున్నాను ఏం లేదా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు ఎంత గట్టిగా స్తోత్రం చేయదు అంత గట్టిగా పైనుండి
పైనుండి వచ్చింది. మీరు నీరసం చెప్పారు అనుకో, పైనుండి ఏమి రాదు. ఇక ఇంతటితో ఈ వార్తల సమాప్తం అన్నట్టుగా ఇంతటితో ఈ కూడిక సమాప్తం అని చెప్పాల్సి వచ్చింది. అంతకన్నా భాగ్యమైంది అంటారా ఏమా? అనకూడదట. దేవునికి స్తోత్రం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చంటే ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చి ఉంటాడో పాపం. మనలు మాత్రం శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు ఏమంటాడు చూడండి, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను మీరు నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ ప్రార్థనకి మీరు ఇష్టపడే వచ్చారు కదా, కష్టపడి రాలేదుగా. మనం ఇష్టపడి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇష్టం లేని మొగుడు మీద తలంబ్రాలు పోసిందంటే ఒక ఆమె, ఎటు తీసుకొని అంటుందంట. అంటే ఏంటి అర్థం? మరి ఇక్కడ కొంచెం నిద్రపోతున్నాను అనుకో, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్కన కూర్చొని అంటుంది అనుకో, పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? ఈ నిద్ర మొహం దాన్ని తీసుకొచ్చి నా అంట కట్టుతున్నారు ఎవరా? దిద్దేసి పని నుంచే సైతాన్ కా బేటే అంటాడు అన్న. పెళ్లి కూతురు ఎప్పుడు ఎట్లా ఉండాలి? ఎప్పుడు పెళ్ళిద్దా ఎప్పుడు పెళ్ళిద్ది అని రనితో ఉండద్దు. ఉండలేదు మీరట. మా గొడవ ఎందుకులే అంటారా? ఎవరో ఒక ఆమె సామెత చెబుతుంది, అయిందయ్యా పెళ్ళి. అయిందయ్య కాదు, అనిగిందమ్మ రంది అని. అయిందయ్య కాదు, రంది. ఇప్పుడు పెళ్లి కొడుకు పక్కన కూర్చొని నిద్రపోతే ఎట్లుంటుంది? పెళ్లి కొడుకు ఉన్నాడా మధ్యలో? అమ్మా నేను అన్నది పెళ్ళి గంటకో 2 గంటలకు జరుగుతుందని నిద్రపోవడం కాదు. పెళ్లిపేటల మీద నిద్రపోయినవా? లేపారా? అంటే మనకు అప్పటి నుంచే ఉందన్నమాట. ఎవరే నాయన హల్లెలూయా. నిన్ను గిన్నీస్ బుక్ ఎక్కాలి. గిన్నీస్ బుక్ వాళ్ళు ఎందుకు నిన్ను వదిలిపెట్టారు చెబుతారా? నేను అన్న నిద్రపోయి పెళ్లి కూతురు కూడా ఉండారా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా ఎవరు ఉండారా మాట అంటుండ్రు? పెళ్లిపీటల మీద నేను నిద్రించి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటున్నారా? ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆత్మ సిద్ధమే. అందుకే కింద వచనంలో ఏమంటాడంటే, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. మెలకువగా ఉండి. నేను ఇందాక శ్రావణ పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఇదే ఈ కౌశిక్ అనేటువంటి బిడ్డ కొరకు చెప్తూ, వాడు అసలు నిద్రపోవట్లేదంటన్నా, ఏడుస్తున్నాడు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏమన్నాడు ఆ మధ్య, ఆయనకు కూడా ఒక ఆయనకి నిద్ర పట్టట్లేదంటే, అని అసలు నాకు కూడా నిద్ర రాదని చెప్పి ఆయనకి. నాకు కూడా నిద్ర రాదు, వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, నిద్రపడతాను. అందరి పరిస్థితి అదే. సేవకులో చాలామందికి నిద్ర తక్కువ.
నేను ఒకసారి మా ఇంటి వాళ్ళు తిడతా ఉంటా, నాకు నిద్ర పట్టడమే కష్టం. నిద్ర పట్టకముందే నిద్ర పట్టిద్దో లేదో అంటే ఫోన్ చేసుకురావటము లేకపోతే ఇంకోటనో లేపుతూ ఉంటారు. నేను అంటాను నాకు నిద్ర పడటమే అంత మాత్రమైతే అంటే పట్టిందో పట్టలేదో వచ్చి మళ్ళా లేపుతారేమో లేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నిద్ర పట్టకపోవటం కూడా ఒకందుకు మేలే. ఆమె ఎందుకు మేలు నేను చెప్పానా? ప్రార్థన చేసుకో, ప్రభుని స్తుతించవచ్చు, ప్రభుని మహింపరచవచ్చు. హల్లెలూయా, గట్టిగా. కాబట్టి ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ప్రాముఖ్యంగా మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే అర్థమేంటి? శోధన రాకుండా ఉండాలంటే, శ్రమ రాకుండా ఉండాలంటే, కష్టము రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మెలకువగా ఉండి, ఏ టైంలో ప్రభు వస్తాడో కూడా తెలీదు. ప్రభు వచ్చే సమయానికి సంఘము లేకపోతే ఆయన వధువు లేకపోతే ఆయన పెండ్లి కుమార్తె ఎట్లుండాలా? మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఏ టైంలో ప్రభు వస్తాడో తెలీదు. తెలుసా మీకు ఎవరికన్నా? ఏ టైంలో? ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 25:13. చదవండి. జనమైన గట్టి చదవడమ్మా. భోజనం, సాంబారు, ఇడ్లీ, మిక్చర, స్వీటు, గోంగూర, పలావు, చికెన్. వాక్యం చదవడం అంటే దినం, గడియ, మరి సమీపం, మధ్యాహ్నం, నిశ్చార్థం, పెళ్ళి, ఈ దినం ఇవన్నీ చెబుతలేదమ్మా. చదివేవాళ్ళు గట్టి చదవమంటే ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండుడి. ఆమేన్. గట్టిగా. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మీరేం చేయాలా? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఈ రోజున చాలామందికి మందం ఎక్కువైపోతుంది కదా. మందం అంటే ఏంది? మందం అంటే ఏంది? మత్తు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? మార్కు సువార్త 14వ అధ్యాయం 37-38 వచనాలు. మరలా వచ్చి ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా అంటే అర్థం ఏంటి? సీమోను కొంచెం గట్టిగా ఉండేవాడు. మేము బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఆన్లైన్ ప్రేయర్స్ అన్నిటికీ మా పాస్టర్ గారు మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఎవరు తీసిపోయాడు కాదు, నన్ను తీసిపోయేవాడు. నన్నే ఎందుకు ప్రత్యేకంగా తీసిపోయేవాడయ్యా? కారణం ఏంటంటే వీడైతే మెలకువకుంటాడు, వీడైతే నిద్రపోడని చెప్పి నన్నే తీసుకుపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకే మహిమ కలుగునగా. అందుకంటాడు, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరమే బలహీనం.
ఆత్మ ప్రార్థన చేద్దామంటది, శరీరం ఏమో నిద్రపోదామంటది. ఆత్మ ఏమో దేవుని సన్నిధికి వెళ్దామంటది, శరీరం ఏం పోతాంలే కానీ. అర్థమైందా? ఆత్మ ఏమో వెళ్ళి ప్రార్థన చేయి, ఎలా ప్రార్థనకి అందరికంటే ముందు అంటది ఆత్మ. శరీరం ఏమంటది? దేవుని ప్రవక్త అంటాడు, నాకున్న శత్రువు ఎవరో కాదు, నా శత్రువు నా శరీరమే అంటాడు. ఎందుకు? ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఈ శరీర కార్యాలను పౌలు గలతీయులకు పత్రిక రాస్తూ ఏం చెప్తాడంటే, ఆత్మచేత శరీర కార్యాలను చంపేయండి. ఆత్మచేత శరీర కార్యాలను మనం చంపేయాలండి. అది దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. మీరు శోధన రాకుండా ఉండాలంటే, శ్రమ రాకుండా ఉండాలంటే, కష్టం రాకుండా ఉండాలంటే, ఇబ్బంది రాకుండా ఉండాలంటే, ఎత్తిని సముద్రంలో పడేయకుండా ఉండాలంటే, తుఫాను ఏం చేసాడు మనోడు? ఎవరు మనోడు అంటే? ఏమన్నా? దేవునికి స్తోత్రం. మంచిది, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? భయంకరమైన తుఫాను వస్తే దేవుని మాట వినకుండా సముద్రంలో భయంకరమైన తుఫాను వస్తే ఏం చేశారు? మనోడు శుభ్రంగా పండుకుని నిద్రపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఓడ యజమాని, ఓడ కెప్టెన్ వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది, లేచి నీ దేవునికి ప్రార్థన చేయాలి. నిద్రపోయేవాడిని ఎంత చక్కగా పిలిచాడు. ఓయి దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం, సిద్ధం అనగా నా సిద్ధం అనుకునే. ఏ సిద్ధం? అది ఏ టైంలోనైనా ప్రభువు రావచ్చు, సంఘము ఎత్తబడవచ్చు, వధువు ఎత్తబడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం తీసితిరా 35వ వాక్యం. మీ నడుములు కట్టుకొని ఉండుడి. నడుము కట్టుకోవటం అంటే ఏంటి? నడుము బిగించాడ్రా అంటారు. అంటే అర్థం ఏంటి? ఒక పని చేయటానికి పట్టుబట్టాడు, నడుము బిగించాడు. పరలోకం పోవటానికి మనం కూడా నడుములు కట్టుకోవాలి. ఇక ఒక పని కొరకు సిద్ధపడ్డాడు, ఇక రెండో పని మీద ఉండదు ధ్యాస అంతా. ఎట్ట పోవాలి, నేను ఎట్ట దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, ఎట్ట పరలోకంలో ఉండాలి, ఎట్ట ప్రభుతో ఉండాలి, ఎట్ట ప్రభు పక్కన కూర్చోవాలి, ఇదే ఉంటుంది కదా రంది. ప్రైజ్ ది లార్డ్. అందుకంటాడు, మీ నడుములు కట్టుకోండి, మీ దీపాలు వెలుగుచుండని. దీపం వెలుగుతుందా? ఆరిపోయిందా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇది ప్రార్థన ఆత్మ చేత, ప్రార్థన శక్తి చేత ఈ అగ్ని, ఈ వెలుగు ఎప్పుడు మండుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూనే ఉండాలి. అగ్ని ఎట్టు ఉండాలి? అది దేవునికి స్తోత్రం. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండు. భర్త వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. 11 గంటలకు వస్తాడు రాత్రి. నిజమైన భార్య ఏం చేసింది? గురకలు పెట్టి నిద్రపోతుంటారు. వస్తే వాడే కొడతలే సత్తలుపా అని నిద్రపోతే ఏం చేస్తుంది? మెలకువతో ఉంటుంది. ఏ టైంలో వచ్చినా తలుపు తీయటానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? పెండ్లి విందు నుండి, ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని
అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండండి. ఎప్పుడు మన యజమానుడు, మన తండ్రి, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య కొరకు ఎప్పుడు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటే ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. కాబట్టి ప్రభు ఎప్పుడొచ్చినా మనం సిద్ధమా అన్నాడు. అంటే సిద్ధం అంటున్నారు వీళ్ళంతా. యేసు ప్రభువు అంటాడు సిద్ధమా అడిగి ఎత్తబడటానికి సిద్ధమా, యుద్ధానికి సిద్ధమా, రోగం తరిమేద్దాం అన్నట్టుగా మనం కూడా ఏం చేయాలా? ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. శత్రువు యొక్క కోటగోడలు కోల్చాలి. ఎగిరేదము ఎగిరేదము మా రెక్కలతో ఎగిరేదం, చేరేదము చేరేదము ప్రభు రెక్కలపై కూర్చుందుము. పక్షిరాజు పిల్లలం మా రెక్కలతో ఎగిరేదం. హల్లెలూయా. పక్షిరాజు పిల్లలు ఆ రెక్కలు చాపుకొని, పక్షిరాజుకు 2 రెక్కలు ఉంటాయి. ఆమేన్. మన తల్లి పక్షిరాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మనం పిల్ల పక్షిరాజులు. తల్లి పక్షిరాజుకు 2 రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలే ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. 2 రెక్కలుంటేనే మనం ఎగరగలం. హల్లెలూయా. కొంతమంది పనికి మాలినోళ్ళు పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధన అంటారు. నో 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 పాత నిబంధన కొట్టివేయబడలేదు. ప్రభువే సాక్షాత్తు చెప్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయుటకు నేను రాలేదు, దానిని నెరవేర్చుటకే నేను వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఏం చేయడానికి వచ్చాడు ఆయన? చెప్పాలి, అది నెరవేర్చడానికి వచ్చాడు. అందుకే ఇక్కడ ఏమంటాడు చూడండి, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. మరియు 38వ వచనం, అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులే ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసిన అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయుడని మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. యాడికి? మీటింగ్ పోవటానికి కాదు. ఆమె 300 డబ్బులు ఇస్తారంట, పలావ్ ప్యాకెట్ ఇస్తారంట, మనిషి ఒకటి ఇస్తారంట. పోకపోతే డోక్రా లోన్లు రావంట. దేవునికి స్తోత్రం. ఈ సోదంతా మనకు అవసరం లేదు. వాడిచ్చే డోక్రాలు వద్దు, వాడిచ్చే పనికి మళ్ళీ ఎవరు ప్రార్థన చేస్తే దేవుడే అన్నీ ఇస్తాడు. ఆయన పేరే చెప్పాలి. సర్వకృపానిధివి సంపదల ఘనివి, ఆయన సర్వ సంపదల ఘని. ఆయన దగ్గర సమస్తం ఉన్నాయి. నువ్వు చేయాల్సింది ఏం లేదు, మెలకువగా ఉండి ప్రార్థన చేయటం. ఆమేన్. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే అసాధ్యాలన్నీ కూడా సాధ్యపరచబడతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి.
రెండు చేతులు పైకి. హల్లెలూయా. అందుకే లాస్ట్ ఇయర్ మీకు చెప్పిన మాట, విశ్వక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, హెచ్చుగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి ఒకసారి లూకాసు వార్త 21వ అధ్యాయం 34 నుంచి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనో మత్తు వలనో ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. గట్టిగా స్తోత్రం చూద్దాం. చూడండి, మార్కు సువార్త, లూకాసు వార్తలో ఒక స్పెషల్ ఏంటంటే మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండమంటాడు. అర్థమైందా? ఆమెను చూసి పులిని చూసి నా కోతలు పెట్టుకుందని, ఆమె భక్తి చూసి, ఏమ భక్తి చూసి, వాళ్ళ భక్తి చూసి, కాదు కాదు కాదు, వీళ్ళందరూ భక్తి కాదు. మన భక్తి ఏంటి అంటే ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆమేన్, శ్రమైన, హింస అయిన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఆయన కొరకే మనం ఎదురు చూడాలి. ఆమేన్. అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. 35వ వచనం. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటన్నిటి తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు అది మెలకువగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఎట్లా? మెలకువగా ఉండాలి. ఇక్కడ మెలకువ అంటే ఏంటి అర్థం? నిద్రపోకుండా ఉండమనే, ఎలర్ట్గా ఉండమని అంటే అర్థం ఏంటి? ఏ టైంలో ప్రభు వచ్చినా ఆమేన్ పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయాలి. ఏ అలంకరణ? వీళ్ళంతా బ్యూటీ పార్లర్ అలంకరణ కోరుకుంటున్నారు కదా చాలామంది. బ్యూటీ పార్లర్ ఉన్న అందం చాలక ఏం చేస్తున్నారు? ఇంకా లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిని తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థనలు చేయాలి. ఆమేన్. మెలకువ చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. అందుకే మీరు ఏది చేసినా చెప్పాలి, మీరేమి చేసినా ప్రేమతో చేయమని. మెలకువగా ఉంటాం కూడా. ప్రభు వచ్చి కూర్చుంటాడు నా ముందు, నా కుమారుడా తెల్లవారు 4 దాకా కూర్చొని నీతో మాట్లాడాలన్నాడు. ఏం చేస్తాం? ప్రభా పొగలంతా ఎంత పండుగ ప్రభా, నువ్వు చూసినవుగా ప్రభా, చూసి అంత బాగా ఈ రైతు అంతా పడుకోమన్నా కూర్చోబెట్టమని కాదులే. కానీ ఒకరోజు తర్వాత వస్తా అని చెప్పి మనం ఏం చేస్తాం? గురువుకు తిరుమంత్రం అంటారు చూసారా, ఈ మంత్రం పెట్టి వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో తప్పనిసరిగా మనము చూడండి 36 వచనం. కాబట్టి మీరు జరగబో వీటన్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు
ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మెలకువ చాలా అసలు మీకు తెలుసా, ఆన్లైన్ ప్రార్థనలకి మూలం ఎవరయ్యా అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కొట్టు గట్టి కొట్టు. అంటున్నారా? మార్క్స్ సువార్త 13వ అధ్యాయం 32, 33 వచనాలు. అమ్మా 13వ అధ్యాయము 32వ వాక్యం. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందరి దూత అయినను కుమారుడైనను ఎరుగరు. గట్టిగా స్తోత్రం చెప్పరేమండి. జాగ్రత్త పడండి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండదు. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునట్టు చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి. అందుకే ప్రభు యొక్క సన్నిధిలో మరలా చూడండి 36వ వచనం. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా చూచునేమో అని మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్తున్నాను, మెలకువగా ఉండుడనెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు జరగబో వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఏం చేయాలా? మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం కనుక. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలకు మనకు ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చేద్దాం? చెప్పాలి గట్టిగా. మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొనుము, క్రీస్తు నీపై ప్రకాశించును. హల్లెలూయా. 6వ అధ్యాయం 18వ వచనం చదవండి గట్టిగా. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. గట్టిగా 20వ వచనం. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా
నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. గట్టిగా. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాన్ని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. టైటిల్ ఏంటి? ఎవరు? అది నువ్వే మెలకువగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన ఎక్కువగా చేయాలి. ప్రార్థన చేసే ఇంటి దగ్గరికి దయ్యాలు రావు. ఆమేన్. ప్రార్థన లేని కొంపల్లో దయ్యాలు విచ్చలవిడిగా తిరుగుతుంటే తన్నుకోటాలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, అరుచుకోటాలు, కేకలేయటాలు ఇవన్నీ పాపిష్టి కొంపల్లో ఉంటాయి. ఆమేన్. క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానము, యథార్థత, నెమ్మది, సమృద్ధి సమస్తము చెప్పాలి ఆయన ఆధిపత్యము క్రింద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏమి లేదు, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవటం, యథార్థంగా నడుచుకోవటం, మెలకువగా ఉండి ఆయన ప్రార్థించుట యందు రాత్రి గడిపెను అని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనకు దేవుని సన్నిధిలో మనం ఎంతగా ప్రార్థన చేస్తే, ఎంతగా స్తుతిస్తే, ఎంతగా ప్రభుని మహింపరిస్తే ప్రభు యొక్క కనుదృష్టి మన మీద, మన కుటుంబాల మీద ఉంటుంది కనుక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ సమయాన మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుంటాం. అందరూ మోకరించుదాం, కళ్ళు మూద్దాం.